అందరికీ నమస్కారం అండి. ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచినట్లుగా భావించాలి. తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్లు వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు 3 నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. బిల్స్ ఉన్నాయండి. ఈ గ్యాప్లో బిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వ బిల్లును మంత్రులు ప్రవేశపెడతారు. హెల్త్ మినిస్టర్ గారు. I beg to move for leave to introduce the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదనను సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం జరిగింది.